నమస్తే చెప్పండి. బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుందా లేకపోతే బీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుందా? బీఆర్ఎస్ ఇంతకుముందు ఉన్నప్పుడు వాళ్ళకి అందరు తెలుసు, బీఆర్ఎస్ బాగుండే. అంటే మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం జరిగింది, వాళ్ళ వైఫ్ ఆయన తరపున పోటీ చేస్తున్నారు, మరి ఎలా ఉంటుంది అంటారు? వైఫ్ గురించి పబ్లిక్కి తెలియదు. సో బీఆర్ఎస్ అందరికి తెలుసు, బీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది. కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు కదా, మరి ఎవరు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి? అంటే మాగంటి గోపీనాథ్ గారి వైఫ్ పోటీ చేస్తున్నారు కదా, ఆవిడకి అంత ఎక్స్పీరియన్స్ లేదు అని చెప్తున్నారు చాలా మంది. మరి ఆ విధంగా చూసుకుంటే నవీన్ యాదవ్ గారు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఉండొచ్చు. నవీన్ యాదవ్ కూడా చాలా మందికి తెలుసు, ఉండొచ్చు ఛాన్స్. మరి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగుందా లేకపోతే? మంచిగానే ఉంది, పర్లేదు. పథకాలు అవన్నీ వస్తున్నాయా ప్రాపర్ గా? వస్తున్నాయి. కేసీఆర్ గారు ఓడిపోవడానికి కారణాలు ఏమై ఉండవు? అదే అర్థమవుతలేదు ఎందుకు ఓడిపోయినారు. కేసీఆర్ బాగుండే. కాంగ్రెస్ గురించి ఇప్పుడు సీఎం గారు కూడా తెలియకుండే, ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ సారే వస్తేనే బాగుంటుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ లో కేసీఆర్ గారు వస్తే బాగుంటుంది తెలంగాణ. ఫ్రీ బస్, ఫ్రీ కరెంట్ బిల్ అవంతా వస్తుందా? సన్న బియ్యం అదేంటే కామనే, అది ఎవరైనా వస్తే చేస్తారు, కామనే.